కలికల్మషనాశాయ కాషాయ అంబరధారిణే శిష్యసన్మార్గవటవే ప్రేమదేవాయతే నమః. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. కార్తీక పురాణము 10వ అధ్యాయము అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామీలుడు ఎవడు? వాని పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను? ఇప్పటి విష్ణుదూతులు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను. అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లో పలికెను. జనక, అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువకు యమధర్మరాజు కేడకేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చిన వారము అని భయకంపితులై విన్నపించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి ఈ విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాణ్ణి తీసుకుని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దగుటచే చేయునది లేక ఆమె భర్తను చూచియు చూడనటుల నుండి భిక్షాటనకై ఊరూరు తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలిసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులోకి ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునుపై మనసు కలిదై మగని తులనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధెను. ఆమె భర్త చేతి నుండి కర్రను లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడిలిపోయెను. భర్త ఇంటి నుండి పోయెను కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ పడితివి, నేను నీచకులస్తుడను, చాకలివాడని, మీరీ విధముగా పిలుచుటకు యుక్తము కాదు, నేనిట్టి పాపపు పనిని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను.
ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛన తీర్చుకొని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రి ఎంతో అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛనకు లోనయ్యి మహా అపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రులైనను. కొంతకాలమునకు శివార్చకునకును ఏదియో వ్యాధి సంక్రమించి దినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరకకూపముల బడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానమున చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన 7 జన్మములు చేయుట వలన 7 జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుడు భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడ శిశువును తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలోనొక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు. కాన కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు. కార్తీక పురాణము 10వ అధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः।